హాయ్ హలో నమస్తే అండి. ఎలా ఉన్నారు? అంతా బాగున్నారా? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వచ్చేసి మన వీడియో వచ్చేసి చిక్కుడుగాయల కూర అనమాట. ఈ చిక్కుడుగాయల కూర ఎలా చేసుకోవాలి ఏంటన్నది నా తోరికలో నేను చూపిస్తాను చూడండి. ఒక టమాటో, ఒక పెద్ద ఉల్లిపాయ, 2-3 పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు మనం బాండి పొయ్యిని పెట్టేసుకుని ఆయిల్ వేసేసుకుందాం. కొంచెం ఆయిల్ కొంచెం వేసుకుందాం, ఎక్కువ వేసుకోకూడదు, కొంచెం వేసేసుకుందాం. ఓకే, ఇంత అయితే సరిపోతుంది. ఇప్పుడు మనం ఆయిల్ వేడెక్కాలి. ఆయిల్లోనే పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, తాలింపు గింజలు వేసేసుకుందాం. వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందాం. చూడండి, నేను పచ్చెనగపప్పు కొంచెం ఎక్కువగానే వేసుకున్నాను అనమాట. ఈ చిక్కుడుగాయల కూర చాలామంది బాయిల్ చేసి చేస్తారు, కానీ బాయిల్ చేయటం అంత మంచిది కాదు. ఎందుకంటే అందులో ఉన్న విటమిన్ మొత్తం పోతుందన్నమాట. అలా ఉడకబెట్టి చేయకుండా ఇలా పచ్చిగా కూరగాయలు కట్ చేసుకొని చేసుకోవటం ట్రై చేయండి. ఇప్పుడు మనం ఇందులోనే చిక్కుడుగాయలన్నీ వేసేసుకుందాం. శుభ్రంగా వేసేసుకుందాం. ఇవన్నీ వేసేసి ఒకసారి ఉల్లిపాయలు ఇవన్నీ కలిసేలా కలుపుకుందాం. మొత్తం కలిసేలాగా మంచిగా ఇలా కలిపేసుకుందాం. ఇప్పుడు మనం చూడండి, ఇప్పుడు మనం మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాల పాటు వదిలేసేద్దాం. 2 నిమిషాల పాటు అలా వదిలేద్దాం. 2 నిమిషాలు అయితే అయిపోయింది. తీసి చూద్దాం. చూడండి, చక్కగా బాయిల్ అవుతూ ఉందన్నమాట. నీళ్ళు అయితే మనం ఎక్కడా వేయకూడదు, ఎందుకంటే నీళ్ళు వేస్తే కనుక చిక్కుడుగాయల కూర బాగోదు అనమాట అసలు. అందుకని ఇందులోనే మనం కొంచెం తగినంత సాల్ట్ వేసేసుకుందాం. ఇప్పుడు ఇందులోనే మనం పసుపు కూడా వేసేసుకుందాం తగినంత. మంచిగా కలిపేసుకుందాం. ఇదంతా కలిసిపోయేంత వరకు కలుపుకుందాం. చూడండి, ఇలాగైతే కలిసిపోయింది. ఇప్పుడు మనం దీని మీద మూత పెట్టేసుకుందాం. మూత పెట్టేసుకుని ఒక 2-3 నిమిషాల పాటు ఉడికించుకుందాం. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టుంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. 2-3 నిమిషాలు అయితే అయిపోయింది. చూడండి, చక్కగా ఉడికిపోయాయి. చూడండి, సగం ఉడికినట్టు లెక్క అనమాట. ఈ ఇత్తనాల చిక్కుళ్ళు అయితే చాలా ఇష్టపడతారు అందరూ కూడాను. చాలా బాగుంటుంది ఈ కూర. కాకపోతే చేసుకునే విధానం, కూర చేసే విధానం చక్కగా చేసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట టేస్ట్. ఇప్పుడు మనం ఇందులోనే టమాటా వేసేద్దాం. టమాటా వేసేసిన తర్వాత సిమ్లో పెట్టేసేద్దాం. ఎందుకంటే టమాటా నీరుతోనే ఉడకాలన్నమాట ఈ కూర. ఇప్పుడు ఇందులో మనం కారం వేసేద్దాం. ఆల్రెడీ మనం సాల్ట్, పసుపు వేసేసుకున్నాం. ఇప్పుడు మనం కారం, టమాటో 2 కలిపి వేసేద్దాం. కొంచెం అయితే సరిపోతుంది. ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి అలానే సిమ్లో పెట్టి వదిలేసేయాలన్నమాట. ఒక 3-4 నిమిషాల పాటు వదిలేసేయాలి. చూడండి, 3-4 నిమిషాలు అయితే అయిపోయింది. ఆల్మోస్ట్ కారం అయితే ఆ నీళ్లతోనే కొంచెం ఉడికినట్టు అయిందనమాట. చూడండి, ఇలా ఉడికినట్టు అయిపోయింది. ఇప్పుడు మనం శుభ్రంగా ఇవంతా కూడాను ఉప్పు కారం పట్టేలాగా కలిపేసుకుందాం.
మంచిగా కలవాలన్నమాట కారం అంతా కూడాను. ఎందుకంటే మనం సిమ్లోనే పెట్టుకొని ఉడికించుకుంటున్నాం కదా, కొంచెం టైం పడుతుంది. కాకపోతే కూర చాలా టేస్ట్ ఉంటుంది. చూడండి విత్తనాలు ఇలా నేను విడివిడిగా ఎందుకు తీసానంటే పురుగులు ఎక్కువ శాతం ఉంటాయన్నమాట చిక్కుడుకాయల్లోని. చిక్కుడుకాయలు వంకాయలు ఒకేలాగా పురుగులు ఉంటాయి, అందుకోసమని ఇలా విడివిడిగా తీసి చూసుకొని జాగ్రత్తగా పెట్టాను. కలిపేసి మళ్ళీ ఒక 3-4 నిమిషాల పాటు ఉడికించుకుందాం. చూడండి 3-4 నిమిషాలు అయితే అయిపోయింది. చూసారా, నేనైతే ఒక్క చుక్క నీళ్లు వేయలేదు ఇందులో. ఆ టమాటా నీళ్ళతోనే ఉడుకుతుంది. చూడండి ఆ నీరు అయితే ఏదైతే ఉందో మనం సిమ్లో పెట్టాం కదా, ఇలా ఉడుకుతుంది అనమాట. చూడండి టమాటా నీరు అనమాట, అదంతా చక్కగా ఉడుకుతుంది. మనం నీళ్ళు వేసే పనే లేదు. ఆల్మోస్ట్ ఉడికిపోయినట్టేను. చూడండి చిక్కుడుకాయలు చాలా అంటే చాలా బాగుంటుంది. ఏ సీజన్లో వచ్చే కూరగాయలు ఆ సీజన్లో తినండి, గ్రీనరీ చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం మూత పెట్టేసుకుందాం. మూత పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు వదిలేసేద్దాం. 2 నిమిషాలు అయితే అయిపోయిందండి. చూడండి చక్కగా ఉడికిపోయాయి. చూడండి చక్కగా ఉడికాయి. ఎంతో టేస్టీగా ఉంటుంది అనమాట. ఇలా చేసుకొని చూడండి. ఇలా బాయిల్ చేసి తాలింపు వేసుకోకుండా ఇలా పచ్చిగానే ఉడికించుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట కూర అనేది. కొంచెం గట్టిగా ఉన్నాయి, కొంచెం సేపు ఉడకాలన్నమాట. కొంచెం గట్టిగా ఉంది చూడండి, లోపల విత్తనాలు అనమాట. కొంచెం సేపు ఉడకాలి, ఇక 2-3 నిమిషాల పాటు ఉడికితే సరిపోతుంది. ఇలా కూరలు చేసుకునే విధానంగా చేసుకుంటే ఏ కూర అయినా చాలా బాగుంటుంది అన్నమాట. టేస్ట్కి టేస్ట్ వస్తుంది, చాలా బాగుంటుంది. ఒక 2-3 నిమిషాల పాటు ఉడికించేసుకుందాం, శుభ్రంగా ఉడికిపోతుంది. 2-3 నిమిషాలు అయితే అయిపోయింది. చూడండి ఉడికిపోయింది చక్కగాని. వేడివేడి అన్నంలో వేసుకుని తింటే ఆహా ఎంత బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. ఆ పప్పులు మధ్య మధ్యలో తగులుకుంటూ చాలా బాగుంటుంది అన్నమాట. పంటి కింద పడుతూ ఉంటాయి కదా ఆ పప్పులు, చాలా టేస్ట్ వస్తుంది. చూడండి ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసేసుకుందాం. కొత్తిమీర వేసేసి ఒక్కసారి కలిపేసుకుందాం. మంచిగా యావరికి మగ్గిపోతుంది. చక్కగా అలా కలిపేసుకొని చూడండి ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇలాగైతే ట్రై చేయండి, ట్రై చేసి చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. కూర అయితే అయిపోయిందనమాట. మనం ఆల్మోస్ట్ ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. స్టవ్ కట్టేసుకుందాం. ఓకేనండి, బాయ్ బాయ్.